హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అగైన్ అందరికీ. శ్రీకృష్ణ జన్మాష్టమి రేపు, కాకపోతే ఈరోజు కొంతమంది అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఎందుకు కావాలి. సో ఈరోజు రేపు పురస్కరించుకొని మనం 2 రోజులు జరుపుకుందాం. సో అది పక్కన పెట్టండి. రేపు అష్టమి కాబట్టి మామూలు రేపు జరుపుకోవాలి, కానీ కొంతమంది ఈరోజు అంటున్నారు. సో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. పోయినసారి రాఖీ అంతే, మామూలుగా 30 అన్నారు, 31 అన్నారు, కానీ 2 రోజులు చేశారు. మా ఊళ్ళో ఇంకా దారుణం. పౌర్ణమి రాఖీ పౌర్ణమి మొదలెడితే అమావాస్య వచ్చే వరకు చేస్తారంట. అది ఎవరు ఆచారాలే. సో మనం కించపరిచాం. సో శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు అనుకుంటున్నారు కాబట్టి రేపు వీడియో చేయడానికి కుదరలేదు. సో ఈరోజు చేద్దాం, ఎందుకంటే రేపు వేరే టాపిక్ రావచ్చు. సో ఈరోజు చేద్దాం. శ్రీకృష్ణ జన్మాష్టమి సంస్కృతంలో కృష్ణ జన్మాష్టమి అంటారు. హిందూ ఇతిహాసాలు శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణుని జన్మదినం. సో కృష్ణ జన్మాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. ఇతరుల పేర్లు వచ్చేసి జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి, రోహిణి. జరుపుకున్న హిందూస్ జరుపుకుంటారు వేడుకలు. ఈ వేడుకకి నాట్యం కానీ, నాటకం కానీ, పూజలు కానీ, ఉపవాసం కానీ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అసలు శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు. శ్రీకృష్ణుడు దేవకి వాసుదేవులకి దేవుకి 8వ గర్భంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళాష్టమి తిథి ఇదే రోజు. రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రయుక్తమే ఉంటుంది. శ్రీకృష్ణుడి పండగ విధానం ఇవన్నీ రాశారు, కాకపోతే మనకి ఎన్ని అవసరం లేదు. సో మన గుజరాత్ ఎలా జరుపుతారు చూద్దాం, ఎందుకంటే ద్వారకా ఉంది గుజరాత్లోనే కాబట్టి గుజరాత్లో ఎలా జరుపుతారు చూద్దాం. ఆయన బర్త్ ప్లేస్ గుజరాత్, ఇన్ ద్వారకా. గుజరాత్ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జగతాష్టమిని అని పిలుస్తారు. గుజరాతీల సాంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండగకి 4 రోజుల ముందు నుంచే పూజలు ప్రారంభమవుతాయని జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న జిఎస్ ఎస్టేట్లో నివాసం ఉండే గుజరాత్ తోడుకోళ్ళు చెప్పారు. సో పండక్కి 4 రోజుల ముందు వచ్చే చవితి నాడు ఆవు లేగదూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు. బాజిరి పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు. కృష్ణుడు గోవులను సంరక్షించేవాళ్ళు మనకు తెలిసిందే. ఆయన గుజరాతీలు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నం తినకుండా 2 రోజులు ముందుగానే మిఠాయిలు, పలహారాలు, కారం చుడువ, గారెలు వంటివి తయారు చేసుకుంటారు. ప్రత్యేకంగా మినపప్పు పిండితో తయారు చేసిన అడది పేరు గల మిఠాయిలు తయారు చేస్తారు. ముందు నుంచి ఉపవాస దీక్షలు పాటిస్తారు. అన్నం స్వీకరించకుండా పలహారాలు తీసుకుంటారు. రాత్రి దోసకాయ గుజ్జుని తీసివేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు. దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు. రాత్రి 12 గంటల తర్వాత అందులో నుంచి విగ్రహాన్ని తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతి పూజ నిర్వహిస్తారు. అనంతరం ఊయలతో ఉంచి భక్తి పూజలతో పాటు భజన నిర్వహిస్తారు. వెన్న, పెరుగు, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన పదార్థాలు అలంకరించిన కుండలో ఉంచి మహిళలు, యువకులు అందరూ కలిసి ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. అదే సమయంలో స్త్రీలు దండియా నాట్యాలు చేయగా పురుషులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలో ఆనందోషాలు పంచుకుంటారు. చిన్నారులు కృష్ణుడి వేషధారణను అలంకరించి దహీ హండీని పగలగొడతారు. అనంతరం మర్నాడు ఉదయం వంటలు చేసుకుని భోజనం ఆరగిస్తారు. సో మనకి ఎన్ని అవసరం లేదు, నార్మల్గా స్టోరీ తెలుసుకుందాం అని చెప్పి చూశాను. సో అండ్ ఇంకొక డౌట్ కూడా మీరు తీర్చబోతున్నాను. ఇందాక చెప్పా కదా 6 లేదా 7 కన్ఫ్యూజన్లో ఉన్నారని. ఆ డౌట్ కూడా మీరు తీర్చబోతున్నాను. హిందూ క్యాలెండర్ ప్రకారం పవిత్ర సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. కన్నయ్య పుట్టినరోజుని దేశవ్యాప్తంగా జన్మాష్టమిగా, గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున చిన్నారులకు కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఇది ఉండగా ఈ ఏడాది కృష్ణాష్టమి వేడుకలను 6, 7 తేదీలు జరుపుకోనున్నారు. తెలుగు పంచాంగ ప్రకారం 6వ తారీఖు ఉదయం, అంటే ఈరోజు ఉదయం 7:57 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అష్టమి తిథి ప్రారంభమవుతుందంట. ఇదే రోజున మధ్యాహ్నం 2:39కి రోహిణి నక్షత్రం కూడా ప్రారంభమవుతుంది. అందుకని ఈ రోజు జన్మాష్టమి వేడుకలు జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. అయితే వైష్ణవులు మాత్రం సెప్టెంబర్ 7న శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవాలని కోరుకుంటున్నారు.
ఇదే సమయంలో రవియోగం, సర్వసిద్ధి యోగం కూడా ఏర్పడుతున్నాయి. ఈ పర్వదినాన్ని ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ సందర్భంలో కృష్ణాష్టమి శుభముహూర్తం, గోకులాష్టమి విశేషం లేదో తెలుసుకుందాం. శ్రీకృష్ణాష్టమి బుధవారం రాత్రి 11:57 అంటే ఈరోజు నైట్ నుంచి 12:47 వరకు పూజలు చేస్తారు. కన్య రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాయని సెప్టెంబర్ 6 తేదీ నుంచే నక్షత్రం ప్రారంభమవుతున్న ఈ పవిత్రమైన రోజు గోకులాష్టమి వేడుకను జరుపుకుంటారు. సెప్టెంబర్ 7 తేదీ ఉదయం 10:25కి ముగుస్తుంది. ఉపవాస వ్రతం ఆచరించేవారు సెప్టెంబర్ 7 తేదీ 2 గంటల నుంచి సాయంత్రం విరమించవచ్చు. వైష్ణవులకు సెప్టెంబర్ 7 తేదీన ఉదయం తిథిలో అష్టమి తిథి ప్రారంభమవుతుంది. అయితే రోహిణి నక్షత్రం విశేషంగా ఉండవు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7 తేదీన శ్రీకృష్ణ వేడుకలు జరుపుకున్నారు. అన్నయ్య చిన్నతనంలోనే గోకులంలో పెరిగి పెద్ద కావడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. సో మనకి ఇక్కడ వరకు చాలు. ఇంతకుమించి చెప్పినా మరి లాంగ్ అవుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకో చెప్పదలుచుకున్నాను. శ్రీకృష్ణుడి చరిత్ర అంటే మామూలు చరిత్ర అనుకున్నారా? కార్తికేయుల టూర్లో చూపించినట్టు అరేబియా సీ నుంచి అండం అట్లాంటిక్ ఓషన్ వరకు ఉన్న మహాచరిత్ర. సో అది మనం తీసిన వస్తానే ఉంటుంది. సో అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా దగ్గర ఉంది, అరేబియా మహాసముద్రం ఇండియా దగ్గర ఉంది. ఇంత లాంగ్ చరిత్ర మొన్న నేను క్యాలిక్యులేట్ చేస్తే 10,000 కిలోమీటర్స్ వచ్చింది. 10,000 కిలోమీటర్స్ మనం తీయాలంటే సంవత్సరాలు యుగాలు పట్టిద్దేమో. సో మనకు తెలిసినంత వరకు ఇది చరిత్ర. థ్యాంక్ యూ.